భగవంతుడు ఒక్కడిని పట్టుకుంటే అన్ని మనకు వస్తాయన్నమాట. ఒక రాజుగారు ఎగ్జిబిషన్ పెట్టారండి. ఎగ్జిబిషన్ లో ఊరు ఊరు చాటింపు వేశారు. ఎవరికి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు ఫ్రీగా ఇస్తాం. వచ్చిన వాళ్ళంతా తీసుకెళ్ళిపోవాలి. ఇలాగే పెద్ద టెంట్లు వేశారు, చుట్టూ కట్టేశారు, రెండు ద్వారబంధాలు పెట్టారు అనమాట, 2 దారులు గేట్లు. అయితే వచ్చిన వాళ్ళంతా అలా చూసుకుంటూ రావాలి. ఎవరికి ఏది కావాలంటే ఉప్పు దగ్గర నుండి వజ్రాల వరకు ఉన్నాయి దాంట్లో. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకెళ్ళచ్చు. ఎవరు తీసుకెళ్ళి ఒక వస్తువు పట్టుకెళ్ళాలి. అందరూ వాళ్ళకి కావాల్సినవన్నీ ఫ్రీగా వస్తే పెనాలని తాగిస్తారు కదండి. అంచేత ఎవరికి కావాల్సినవన్నీ వాళ్ళు ఒక్కొక్కటి పట్టుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఆఖరి ఒక అమ్మాయి లోపలికి వెళ్ళి అన్ని చూసిందండి. ఒత్తి చేతితో వెళ్ళిపోతుంది, ఖాళీ చేతితో. రాజుగారేమో అందరూ వెళ్లే ద్వారం దగ్గర కూర్చున్నాడు, గేట్ దగ్గర. ఈ అమ్మాయిని చూశాడు. అమ్మా, లోపలికి వెళ్ళావు కదా, ఓల్డ్ ఆభరణాలు ఉన్నాయి, ఆకర్షణీయమైన వస్తువులన్నీ ఉన్నాయి, నువ్వేం తీసుకెళ్ళకుండా ఖాళీ చేతితో వెళ్ళిపోతున్నావు ఏంటంటే, మహారాజా నాకు చాలా నచ్చినాయి కానీ నాకు నచ్చిన వస్తువు నువ్వు ఇవ్వలేవులే అన్నాను. అదేంటిది? ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, తీసుకొని నువ్వు రెడీగా ఉండు, ఏం కావాలో కోరుకో అన్నాడంట. మహారాజా నువ్వే కావాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఇస్తానన్నాడు కదా, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత మహారాణి అయిన తర్వాత అప్పుడు అడుగుతాడు, ఏమమ్మా అంతా ఆ ఎగ్జిబిషన్ లో చాలా అలంకారమైనటువంటి ఆభరణాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వదిలేసి నన్నే ఎందుకు కోరుకున్నావు అని అడుగుతాడు. మహారాజా నీ షరతు ఏమిటంటే ఎవరైనా లోపలికి వెళ్తే ఒకే వస్తువు తీసుకెళ్ళాలి.